ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్లీజ్ పడుకోండి. అది కాదు, పడుకోండి ప్లీజ్. టైరు కాస్త డోస్ పెంచు. పెంచమ్మమ్మా. అలాగే. వెళ్ళు. అమ్మా, అమ్మా. ఏమైందండి? ఆ దెయ్యం మళ్ళీ వచ్చింది, మీదకు దూకుపోయిందండి. అందుకని మీరొచ్చి నా మీద దూకుతారా? సారీ. సారీ తర్వాత పైకి లేవండి. వెళ్ళండి. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. ఏంటి ఇక్కడ? ఇద్దరం ఒకే గదిలోనా? వద్దొద్దు, కావాలంటే నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను, మీరు నా గదిలో పడుకోండి. వద్దు, కూర్చోండి. మీరు వెళ్తే ఈ గదిలో నేను ఒక్కదాన్నే ఉండిపోతాను. దెయ్యం ఇక్కడికి వచ్చిందనుకోండి, అమ్మో ప్లీజ్ మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటా. ఒకవేళ నేనున్న దెయ్యం వస్తే? అబ్బే రాదండి. చిన్నప్పుడు కూడా నేను వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళి గట్టిగా పట్టుకొని పడుకుంటే ఆ దెయ్యం వచ్చేది కాదు. చిన్నప్పుడు అంటే ఓకే, ఈ వయసులో కూడా ఈ దెయ్యాల గోలేంటండి? ఎవరికైనా చెప్తే నవ్వుతారు తెలుసా? దెయ్యాలున్నాయని నమ్మే వాళ్ళు ఎవరు నవ్వరు, లేవని చెప్పేవాళ్లే నవ్వేది. మీరేం భయపడకండి, నేను చాపేసుకొని ఇక్కడే పడుకుంటా.
ఆ పిల్లో కొంచెం ఇవ్వండి. దేవుడా 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 ప్లీజ్ దయ్యం రాకూడదు. మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. ఇక వెళ్దాం, పదండి. పదండి 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 పదండి. ఒరే హాఫ్ మైండ్ సన్నాసి, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అడిగి ఎంతసేపు అయిందిరా? తొందరగా రా. మామగారు, మీరు నన్ను మరీ టూ మచ్గా మాట్లాడడం ఏం బాగాలేదండి. నా కూతుర్ని మోసం చేసి, నా కూతురు ప్రేమను నా నమ్మకాన్ని ఒమ్ము చేసి చిత్తకార్తి కుక్కలా ప్రవర్తించడం ఏమైనా బాగుందేంట్రా? బాలేదు కదా? ఆహా. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నీ కుక్క బుద్ధికి ఇదే కరెక్ట్. నువ్వు మంచిగా ఉండుంటే నాతో కలిసి మొందేసేవాడివి. లేవు కాబట్టే నాకు మంచింకి ఆమ్లెట్ వేస్తున్నావు. ఇదంతా నువ్వు చేసుకున్నదేరా, అనుభవించు. ఇంత జరిగినా సిగ్గొస్తుంది అనుకుంటే రావడం లేదు నాన్న. ఎందుకొస్తుంది? కుక్కతోక వంకర అని ఊరికే అన్నారా పెద్దలు? ఆ తోక వంకర తీయడానికే షాప్ లో పని వాళ్ళని తీసేశా. రేపటి నుంచి షట్టర్ తీయడం, క్లీన్ చేయడం, టీ కాఫీలు అందించటం, ఇలాంటి పనులన్నీ అప్పచెప్పా. శభాష్, ఇప్పుడు వీడికి తగిన పని అప్పచెప్పావమ్మా. మామయ్య గారు, షటప్. హలో, నాన్న పని అయిపోయే వరకు మేలుకొని తర్వాత పడుకో. టైంకి వెళ్ళి షట్టర్ తీయి. లేటుగా తీసావని నాకు కాల్ వచ్చిందనుకో, నీ తోలు తీస్తా. ఇది మరి అన్యాయం మామయ్య గారు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతుంటే వినడానికి చాలా చండాలంగా ఉందిరా. ఆ దరిద్రమైన నోరు వెంటనే మూసేయి. యాదవ, నా డ్రైవర్కి కూడా పనికిరాని నిన్ను నా కూతురు ఇష్టపడిందని అల్లుణ్ణి చేసుకుని నా సీట్లో కూర్చోబెట్టాను. కనకపు సింహాసనము పైన సునకమును కూర్చుండబెట్టిన అనే పద్యంలాగా నీ బుద్ధి చూపించావురా. కాని అనుభవించు. కాదు అంటావా, ఇక్కడ నుండి నా కూతురు జీవితంలో నుండి వెళ్ళిపో. అదే బాగుంటుందేమో మామయ్య గారు. నీ బొంద బాగుంటుంది. కనీసం ఇక్కడైతే నా అల్లుడు హోదాలో తిరుగుతావు. బయటికెళ్తే నిలువ నీడలేక 4 ఇళ్ళు తిరిగి అడుక్కు తినాల్సి వస్తుంది. బాబాయ్,
అర్థమైందా? బాగా. అది నీ బ్రతుకు. ముందు పెగ్గు కలుపు. ఉమ్. ఇంకొంచెం పోయినా. ఆ, ఆ. ఆ. ఆ, తాగండి తాగండి. అతి వినయం దూర్త లక్షణం. ఆ.